బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియచేసుకుంటున్నాను. ఈరోజు మన ధ్యాన అంశము అతిక్రమము అనేటువంటి అంశాన్ని ధ్యానం చేద్దాం. మనం 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అనేటువంటి మాట. మనము దేవుని యొద్దకు వచ్చినప్పుడు ప్రతి విధమైనటువంటి తప్పిదాలు ఒప్పుకొని పాపములను ఒప్పుకొని క్షమించమని అడిగి నూతనమైనటువంటి జీవితము జీవించడానికి మనము ప్రేరేపించబడతాం. వాక్యము ద్వారాను మరి దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు మనం ప్రేరేపించబడుతూ ఉంటాం. చాలామంది ప్రతిదినము కూడా పాపపు ఒప్పుకోలు చేసుకుంటూ ఉంటారు. అయితే అదేదో క్యాజువల్గా పాపపు ఒప్పుకోలు చేసేసుకున్నాం కదా అని మరలా పాపం చేయడం, మరలా తప్పిదాలు చేయడం, మరలా పాపపు ఒప్పుకోలు చేసుకోవడం అనేది మనం చేయకూడదు. కానీ ఒకసారి మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత వాటి వైపు చూడకుండా ఉండేటువంటి కృప కొరకు దేవుణ్ణి వేడుకోవాలి. మరి సాధారణమైనటువంటి మనుషుల మధ్యలో మనం ఉంటూ ఉన్నాం కాబట్టి కొన్ని సందర్భాల్లో చిన్నవో పెద్దవో పొరపాట్లు దొర్లిపోతూ ఉన్నప్పుడు వాటన్నిటి నుంచి కూడా క్షమించమని దేవుని అనుదినము వేడుకుంటూ ఉండాలి. మనం క్షమాపణ అనేది దేవుని దగ్గర నుంచి మనం తెచ్చుకోవాలి. మన పాపములకు ప్రాయశ్చిత్తం జరగాలి ఖచ్చితంగా. మనం చూసినప్పుడు కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం 1వ వచనంలో తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అనేటువంటి మాట ఉంది. మనము దేవుని దగ్గర నుంచి మనము ప్రాయశ్చిత్తం పొందుకొని పరిహారం పొందుకోవాలి. మనకి సిలువపై వేలాడుచున్నటువంటి దొంగ ఏ విధముగా దేవుని సన్నిధిలో అంటే ఒక 3 గంటల పాటు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువను వేసేటువంటి ప్రక్రియలో ప్రక్కనే ఉండి చూస్తున్నాడు ఆయన్ని. ఆయన ఎట్టివాడో, ఆయన దేవుని కుమారుడని దేవుడని అతని మనసుకి తెలిసిపోయిన తర్వాత అతడు తప్పిదాలు క్షమించమని నన్ను నీ రాజ్యంలో చేర్చుకోమని అడిగినప్పుడు దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, నేడే నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావని. అతడు ఒక దొంగ, ఎన్నో తప్పిదాలు చేశాడు, పాపాలు చేశాడు. కానీ ఎప్పుడైతే ప్రభువుని వేడుకున్నాడో, తన తప్పిదము తాను తెలుసుకున్నాడో, తను పాపిని అని గ్రహించాడో వెంటనే అతని పాపాలకి ప్రాయశ్చిత్తం కలగడం, దేవుని సన్నిధిలోనికి ఆయన ఎంటర్ అయ్యే భాగ్యం పొందుకోవడం జరిగింది. యూదా కూడా దేవుని దగ్గర శిష్యరికం చేశాడు. 3.5 సంవత్సరాలు శిష్యుడుగా అపోస్తలుడుగా దేవుని సన్నిధిలో ఉండిన తరువాత కూడా అతడు ఒక తప్పిదము పాపము ఘోర అపరాధం చేశాడు. చేసిన మరుక్షణము నుంచి కూడా ఇక అతనికి మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు, వెళ్ళి క్షమించమని అడగలేకపోతున్నాడు. క్షమాపణ దొరకదేమో అని భయం పట్టుకుంది అతనికి. యేసయ్యను అమ్మివేశాడు 30 వెండి నాణేలకి. ఇక క్షమాపణ దొరకదు నాకు అనుకున్నాడో ఏంటో, అతని యొక్క పాపము అతన్ని తరుముతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను క్షమాపణ పొందుకోలేకపోయాడు. అడగలేదు దేవుణ్ణి, అస్సలు క్షమించమని అడగలేదు, ప్రార్థన చేసుకోలేదు. అతడు తప్పువాడు కనుక అతని తప్పు అతన్ని తరుముతూ ఉంటే అతను పోయి ఉరి పెట్టుకుని చనిపోయాను అని రాయబడి ఉంది. ఈ రోజుల్లో కూడా చాలామందికి దేవుడు క్షమించే దేవుడని తెలియదు. వారు చేసినటువంటి తప్పిదాలు వారిని తరుముతూ ఉంటాయి. వాళ్ళు చేసిన అతిక్రమాలు వాళ్ళని తరుముతూ ఉంటాయి. లేదంటే వాళ్ళు ముందు జనరేషన్ వాళ్ళు చేసినటువంటి పాపాలు వీళ్ళ మీదకి వచ్చి వీళ్ళని తరుముతూ ఉంటాయి. ఆ క్షణంలో దేవుని దగ్గరికి వచ్చి ఉపవసించి ప్రార్థించి వాక్యాన్ని ధ్యానము చేసి పశ్చాత్తాపపడి దేవుణ్ణి వేడుకుంటే ఆయన తప్పక క్షమించి విమోచిస్తాడండి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకి విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. హల్లెలూయా. మన పాపములకు మన అపరాధములకు క్షమాపణ ఉంది. కానీ చాలామంది ఈ రోజుల్లో సాతానుడు వాళ్ళ చెవి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, నిన్ను దేవుడు క్షమించడు, నిన్ను దేవుడు ఒప్పుకోడు, నిన్ను దేవుడు ఎంతమాత్రం యాక్సెప్ట్ చేయడు, నువ్వు ఎప్పుడూ పడిపోతూనే ఉంటావు, నువ్వు ఎప్పుడూ తప్పు చేస్తూనే ఉంటావు, నీకు ఇంకా రెమెడీ లేదు, నీకు ఇంకా విమోచన లేదు అంటే వాళ్ళు పాపము చేత పట్టబడుతున్నారు, వాళ్ళు పాపము చేత తరుమబడుతున్నారు, వాళ్ళు క్షమాపణ లేని గుణంతో వాళ్ళు తిరుగులాడుతూ ఉన్నారు. అటువంటి వారిని బట్టి దేవుడు ఎంతో బాధపడుతూ జనులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడు. ఆయన బూదిగంతముల వరకు ఆయన నివాసులందరినీ పిలుస్తున్నాడు. 2 చేతులు చాపి పిలుస్తున్నాడు ఆయన.
ఆయన రమ్మని పిలుస్తున్నాడు, కానీ అనేక మంది శోధకుడి యొక్క మాటలకు చెవియొగ్గి పారిపోతూ ఉన్నారు. కాన్స్టాంటైన్ అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు తన తమ్ముడిని మనుష్యులను పెట్టి చంపించేశాడు. అంటే ఆ సింహాసనం కొరకు చంపించేశాడు. చంపించిన తరువాత చనిపోయాడు తమ్ముడు. సింహాసనం ఇప్పుడు ఇతనిదే. సింహాసనం మీదే ఉన్నాడు. తర్వాత తమ్ముడు పోటీకి వస్తాడేమో అని చెప్పి మనుష్యులను పెట్టి చంపించేశాడు. అయితే అతను చనిపోయాడు, ఇంకా ఏ బాధ లేదనుకున్నాడు. ఆ రాత్రి నిద్రపోతూ ఉన్నప్పుడు తన తమ్ముడు వచ్చి ఒక పాత్రలో రక్తం పట్టుకుని వచ్చి రక్తాన్ని చూపిస్తూ, ఇదిగో ఇది ఈ రక్తాపరాధము నీదే అని చూస్తున్నటువంటి దర్శనం ప్రతి రాత్రి అతనికి వచ్చేది. ఇక అతను పిచ్చివాడైపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా తట్టుకోలేకపోయాడు. ఇప్పుడు ఎటు నుంచన్నా ఏదైనా సమస్య వస్తే అక్కడ నుంచి ఎవరైనా మనుషులను పంపించి అది క్లియర్ చేసుకుంటారు. ఇంకో సమస్య అయితే, శత్రు సమస్య అయితే యుద్ధం చేసుకుంటాడు. మనుషుడు ఎవడైనా ఏమైనా ఇరిటేట్ చేస్తుంటే వాడిని ఏదో చేస్తాడు. సమస్య అతని కనులు మూసి పడుకున్నప్పుడు వస్తుంది ఆ సమస్య. దాన్ని ఎవరేం చేయగలరు? అతను పడుకున్న ప్రతి రాత్రి తన తమ్ముడు రక్తాన్ని చేత పట్టుకుని వచ్చి అతను ఎదురు నుంచుంటున్నాడు. అలా నుంచుంటున్నాడు అంతే. కానీ ఇతడు ఇంకా ఉండలేకపోతున్నాడు. సింహాసనాన్ని విడిచి అడవిలోనికి పారిపోయాడంట. అతను అడవిలోనికి వెళ్ళిపోయినా సరే అతనికి ఏమాత్రం కూడా శాంతి సమాధానం దొరక్క చనిపోయే వరకు పిచ్చివాడిగా తిరిగి అసలు నిలకడలేక సమాధానం లేక చచ్చిపోయాడు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా మర్డర్స్ జరుగుతున్నాయి. భార్య భర్తను చంపేసింది, భర్త భార్యను చంపేశాడు. చిన్న పిల్ల తల్లి అక్రమ సంబంధానికి అడ్డొచ్చిందని పిల్లని చంపేసింది తల్లి. రోడ్డు మీద భర్త భార్యను నరికేశాడు, చంపేశాడు. ఒక భార్య భర్తని ఏదో రకంగా చంపేసింది, లేదంటే శత్రువు ఎవరో ఆ శత్రువుని తెలియకుండా చంపేశారు. ఎన్ని మర్డర్స్ జరుగుతున్నాయండి ప్రియమైన దేవుని బిడ్డలారు. ఒకవేళ అటువంటి విషయాలు మీరు వింటున్నా, కుటుంబాలలో జరుగుతున్నా, అటువంటి వాటికి ప్రేరేపించబడుచున్నా, అటువంటి వాటికి సలహా ఇవ్వడానికి ఒకవేళ ఉపయోగపడుతున్న మనుషులున్నా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నరహత్య చాలా ఘోరమైనది. నరహత్య చేయడానికి ప్రేరేపించేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా జనరేషన్స్కి కూడా ఆ శాపాన్ని ఖచ్చితంగా అనుభవిస్తారు. దీన్ని అతనికి జైలుకి పోతే జరిగేది కాదండి. అది నరహత్య ఎవరైతే చేస్తారో ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి ఉన్న జనరేషన్స్ అన్నీ చూసుకోమంటారు. అందుకే ఇదివరకు దినాల్లో ఒక పెళ్లి చేసుకోవాలంటే 7 తరాలను ముందు చూడాలి అని చెప్పేవారు. ఈ రోజుల్లో ఎవరు చూస్తున్నారు? అసలు పెళ్ళి తల్లిదండ్రులు ఇంకా సంబంధం చూడకుండానే పిల్లలు చూసేసుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా వాడికి ఒక మంచి జాబ్ ఉందా, అమ్మాయికి ఒక అందంగా ఉందా, జాబ్ ఉందా, చాలు ఇంకా ముందు వాళ్ళ గురించి మనకెందుకండి అంటారండి. కాదు, పాత వాళ్ళు చెప్పారు 7 తరాల ముందు వరకు చూసుకోవాలి అని. ఎందుకంటే ఇలాంటివి ఏవైనా శాపగ్రస్తమైనవి ఉన్నాయేమో, ఆ జనరేషన్లో ఇటువంటి పాపాలు ఏమైనా ఉన్నాయేమో, అది తరతరాలని తరుముతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈ యొక్క ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడినట్లు, అంటే ఎవరినైనా చంపేసి క్షమించమని అడగండి అని నేను చెప్పడం లేదు, కానీ ప్రతి పాపము నుంచి విడిపించడానికి సమర్థుడైన దేవుడు మన దగ్గర ఉన్నాడు. ఎన్నో జనరేషన్స్ ముందు ఒకవేళ అటువంటివి కానీ జరిగితే, ఆ శాపము పాపము ఒకవేళ ఏలుబడి చేస్తుంటే నేను చెప్పేది అది, ఆ దాని నుంచి విడిపించడానికి ఆయన సమర్థుడు. ఈరోజు ఒకవేళ చిన్నవి పెద్దవి తెలిసి తెలియక ఎవరి పొలమో, ఎవరి స్థలమో, ఎవరి ఇల్లో, లేదంటే ఎవరికైనా మీరు ఏమన్నా ప్రాబ్లం చేశారేమో, ఎవరి డబ్బులైనా అన్యాయంగా తీసుకున్నారేమో, ఎవరి దగ్గరైనా అప్పు చేసి తీర్చలేదేమో, ఎవరి బిడ్డలకైనా హాని చేశారేమో, ఈరోజు వాటన్నిటి నుంచి క్షమించమని, పాప పరిహారము నాకు అనుగ్రహించమని ప్రభువుని వేడుకోవాలి. ఒకవేళ మీకు అవకాశం ఉంటే అటువంటి వాళ్ళకి తిరిగి ఆ డబ్బులు చెల్లించడం, ఆ సైట్లు ఇచ్చేసేయడం, వాళ్ళకి మీ చేతనైన సహాయం చేయడం, క్షమించమని ప్రభువుని అడిగిన తర్వాత మీకు తోచినటువంటి, మీకు ఉన్నటువంటి దాన్ని ఇచ్చి విడిపించుకోవడం అనేది కూడా చేయాలి చాలా సందర్భాల్లో. కాబట్టి ఈరోజు ఒకవేళ ఎందుకో మరి నాకు దేవుడు ఈ మాటలు చెప్పమని మీకు ప్రేరేపించారు. మీలో వింటున్న వాళ్ళలో ఎవరికి ఏం అవసరమో నాకు తెలియదు, కానీ పేతురైతే ఆయన ఎవరో ఎరగను అని ముమ్మారు బొంకాడు, కానీ మరలా వెళ్ళి పశ్చాత్తాపంతో ప్రార్థన చేయగా దేవుడు అద్భుతముగా ఆయనని బ్లెస్ చేసి ఒక బండవలే మార్చి వాడుకున్నాడు పేతుర్ని. అలాగే పొట్టి జక్కయ్య అనేటువంటి వ్యక్తి తెలుసు మనకి, ట్యాక్స్ కలెక్టర్. అతను అన్యాయంగా అనేక మంది దగ్గర పన్నులు వసూలు చేసుకుంటూ ఉండేవాడు. అన్యాయంగా పన్ను ఒక 100 రూపాయలు అయితే అతను 1000 రూపాయలు తీసుకునేవాడు. అంత అన్యాయంగా 3 తీసుకునేవాడు ఆయన. అటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారిని చూడంగానే, ఆయన వాక్కు వినంగానే ఆయన జీవితంలో మార్పు వచ్చింది,
క్షమించమని ప్రభువును వేడుకున్నాడు. వెంటనే ప్రభు అన్న మాట ఏంటంటే, ఇతడును అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభు దగ్గర నుంచి క్షమాపణ పొందుకుంటావో దేవుని కుమారుడిగా మార్చబడతావు నువ్వు. అతడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు అంటే, ఇదిగో నేను తీసుకున్న దానికి రెట్టింపు నేను ఇచ్చేస్తున్నాను, చెల్లించేస్తున్నాను, ఆ కీడు నా మీద ఉండకుండా అన్నప్పుడు ప్రభువు ఆ ఇంటికి వెళ్ళినట్లుగా మనం ఆ యొక్క వాక్య లేఖనంలో చూస్తాం. అదే చెప్తున్నాను నేను కూడా. మీకు ఫెసిలిటీ ఉంటే ఎవరి దగ్గరైనా ఏదైనా చేస్తే అది మీ బిడ్డల మీదకి రాకుండానట్లుగా అంతా క్లియర్ చేసుకోండి. ఈరోజు పాప పరిహారం పొందుకోండి. దాని నిమిత్తమై ఏడ్చి ఉపవసించి ప్రార్థించండి. వాక్యానుసారంగా జీవించడానికి అవసరమైనటువంటి కృప కొరకు దేవుణ్ణి అడగండి. అట్టి భాగ్యము దేవుడివ్వాలని. మనకి ఖచ్చితంగా విమోచన ఉంది, ఆయన రక్తములో క్షమాపణ ఉంది, ఆయన విడిపించడానికి సమర్థుడు. అంతేగాని అతిక్రమాలు రొమ్ములో దాచుకున్నవాడు వర్ధిల్లడు అని రాయబడి ఉంది. అవన్నీ విడిచిపెట్టి జ్ఞాపకం తెచ్చుకొని ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థించినప్పుడు మీ ద్వారాలన్నీ తెరవబడతాయి, మీ మార్గాలన్నీ సరళం చేయబడతాయి. అద్భుతమైన విజయం దేవుడిస్తాడు. ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మీకోసం ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు నా ద్వారా మాట్లాడించిన ఈ మాటలు ఎందరికీ అవసరమో వారందరూ చిన్న విషయంలో పెద్ద విషయంలో పశ్చాత్తాపపడి దేవుని దగ్గర నుంచి క్షమాపణ పొందుకోవడానికి అవసరమైన కృపాధన్యత వారికి దయచేయమని నీ కృపగల హస్తానికి వినిన వారిని అప్పగించుకుంటున్నాను. క్షమించండి, వారిని విమోచించండి, వారిని శాపము నుంచి విడిపించండి, వారిని బంధకాలలో ఉన్న ప్రజలను విడిపించండి, విమోచించండి, అద్భుతాలు జరిగించండి. ఈ దినమే పశ్చాత్తాపపు ప్రార్థన వారికి నేర్పించండి. పితరుల దోషము నుంచి విడిపించండి, క్షమాపణ దయచేయండి. నీ బలమైన సన్నిధి వారి మీద ఉంచమని, ప్రతి విధమైనటువంటి శాపము ద్వారా వచ్చిన అనారోగ్యాలు యేసు నామంలో బ్రేక్ చేయమని, ప్రతి కీడు నుంచి విడిపించమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.